ధ్యానాలకు సార్ గారు శంకాయని కొట్ట మళ్ళా చేసుకుంది నిప్పి మన జాతిపిత మహాత్మా గాంధీ గారికి, అదేవిధంగా రాజ్యాంగ రూపకర్త మన కుమార్ సార్ సెక్రటరీ సెక్రటరీ గారు ఆవిష్కరించారు కోరడమైంది. కొబ్బరికాయ ఎంతో ఇవ్వాలి. అది కింది కానీ ఇది పైకి లాగు. नायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव सुराधा जनगण मंगलदायक जय हे जय हे जय हे जय 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 हे. ఈరోజు మన వ్యవసాయ మార్కెట్ కమిటీ అనంతపురం కార్యాలయం నందు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, యార్డ్ సహాయకులు అందరికీ ఈ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మనకు ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం అనేది ముఖ్యంగా మనం స్వాతంత్రం సంపాదించిన తర్వాత మన దాదాసాహెబ్ ఫాల్కే అంబేద్కర్ గారు మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించిన తర్వాత 3 సంవత్సరాలకు 1950లో మనము ఒక రాజ్యాంగాన్ని రూపుదిద్దుకుని, రాజ్యాంగం ప్రకారము మనము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనేది మనకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించిన మహా జాతీయవాది అయినటువంటి అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని నిర్మించినారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనే మనము తల ఎత్తుకొని గర్వంగా ఉండేటట్లు ఆ రోజు మన అంశాల్లోనే అధిక జనాభా ఉన్న మన దేశం కూడా ఒక గొప్ప దేశంగా నిలబడడానికి కారణము మనము నిర్మించుకున్న రాజ్యాంగము. ఆ రాజ్యాంగం ప్రకారమే మనము ప్రజాస్వామ్య దేశంగాను, లౌకిక రాజ్యంగాను, గణతంత్ర రాజ్యంగాను మనము విధులను నిర్వర్తించాలి. మనము ఏ విధంగా ప్రజాస్వామ్యంగా, లౌకికంగా రాజ్యాంగాన్ని లిఖించినారు. దాదాపు బ్రిటిష్ వారి పాలనలో 200 సంవత్సరాలు మనము బ్రిటిష్ పాలనలో మగ్గి స్వాతంత్రాన్ని సంపాదించుకున్న తర్వాత 47 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలకు మనకు ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకుని మనం ఏ విధంగా ఉండాలి, రాజ్యాంగపరంగా
లౌకికంగా గణతంత్రంగా ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఆ రోజు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రూపొందించినారు. కాబట్టి మనమందరము ఈ రాజ్యాంగానికి కట్టుబడి రాజ్యాంగాన్ని విధానాన్ని అనుసరిస్తూ మనము ముందుకు పోవాల్సి ఉంటుంది. ఆ రోజు ఆ రాజ్యాంగంలో మనకు కొన్ని హక్కుల్ని కల్పించినారు. ఆ హక్కులు ఈరోజు మనకు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయంటే, యాక్చువల్గా అయితే మనకు స్వేచ్ఛ హక్కు లేదు, భావ స్వాతంత్ర హక్కు లేదు, ఏమీ లేవు. ఒక బ్రిటిష్ వారి పాలనలో ఒక బానిసల్లాగా బతికిన మనము ఈరోజు ఈ రాజ్యాంగం ద్వారా మనము దాదాపుగా అందరూ స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామంటే అది ఆ రోజు స్వాతంత్రం సంపాదించిన మన మహాత్మా గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మన జవహర్లాల్ నెహ్రూ గారు, మిగతా పెద్ద పెద్ద మహానుభావుల పుణ్య ఫలితము, త్యాగ ఫలితము ఈరోజు మనము ఈ విధంగా ఈ జెండా పండుగను కానీ, ఆగస్టు 15 కానీ, జనవరి 26 రిపబ్లిక్ డే గాను జరుపుకోవడానికి వీళ్ళంతా ఆ రోజు వీళ్ళు చేసిన కృషి త్యాగాల ఫలితమే మనము ఈ విధంగా ఈ స్వేచ్ఛ వాయువులను పీలుస్తూ ఇంత నిరభ్యంతరంగా మనము ఉన్నాము, జీవిస్తున్నాము అంటే ఇదంతా వాళ్ళు చేసిన సేవ ఫలితంగానే మనము ఈరోజు ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి మనమందరము బాధ్యతగా వెలుగుతూ బాధ్యతగా ఉంటూ మనము మన దైనందిన జీవితాల్లో మన వంతు కృషిగా మనం కూడా ప్రయత్నం చేస్తూ సఫలీకృతం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు కార్యదర్శి గారికి అందరికీ నా శుభాభినందనలు తెలుపుకుంటూ జై హింద్. జరిగిన విషయాలన్నీ క్లుప్తంగా చెప్పినాడు. కానీ ఈరోజు మన కార్యాలయపు సిబ్బందికి మరి మనతోటి ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఈ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయమండి. ఏమంటే వారి ఆనాటి త్యాగఫలమే ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాము. వారు ఏ కర్తవ్యాలు నిర్వర్తించి ఆ కర్తవ్యాలు క్షుణ్ణంగా మనకు తెలియజేసిన ఉన్నాయి. మనం ఈరోజు స్వేచ్ఛగా జీవించబడి వాళ్ళ ఆత్మశాంతికి వాళ్ళ ప్రతిఫలానికి మనం అందిస్తానని వారు వాళ్ళ ఆ భగవంతుని సుఖంతో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరి ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ రోజు మహావీరులు అమరులు భారత రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన అతిపెద్ద రాజ్యాంగం ప్రపంచంలోనే అన్ని రాజ్యాల నుంచి గ్రహించి అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించిన మహానుభావులు చాలామంది. సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ గారు, ఎంతోమంది మహావీరులు త్యాగ ఫలితమే ఈరోజు స్వేచ్ఛావాయులుగా తిరుగుతున్నామంటే సార్ చెప్పారు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మనం ఎంతో నలిగిపోయినాం. మనకు భావ స్వతంత్ర ప్రకటన లేదు, మనం ఎక్కడైనా స్వేచ్ఛ లేదు. ఈరోజు వాళ్ళు నిర్మించిన రాజ్యాంగము వలన మన విధుల వలన అన్ని రకాలుగా మనం ఈరోజు స్వతంత్రంగా జీవించామంటే స్వతంత్రంగా మనమంతా జీవనం చేస్తున్నామంటే వాళ్ళ త్యాగ ఫలితము. అంతేకాకుండా ఈరోజు 76వ గణతంత్ర స్వతంత్రానికి వచ్చేసిన మా మార్కెట్ కమిటీ ఉద్యోగస్తులు మరియు అవుట్ సిబ్బందికి వారికి అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయండి. అలాగా 76వ గణతంత్ర దినోత్సవ ఈరోజు ఎంపిక శ్రేణి కార్యదర్శి గారి ఆధ్వర్యంలో మన కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కార్యదర్శి గ్రేడ్ 2 గారికి, మిగతా సిబ్బందికి, నాతోటి యార్డ్ అసిస్టెంట్స్, స్వీపర్స్కి అందరికీ మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే అందరికీ తెలిసిన విషయమే. అయితే మనము ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు పరిపాలనా విధానానికి ఏ విధంగా మన దేశంలో పరిపాలన సాగించాలా అనే ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్న అనేక దేశాలలో అనేక రాజ్యాంగాలన్నీ అంబేద్కర్ పరిశీలించి మన భారతదేశానికి ఏదైతే అనుగుణంగా ఉంటుందో ఆ రకమైన రాజ్యాంగం మనకు అవసరం అని చెప్పేసి అన్ని దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి
మన దేశానికి ఏదైతే బాగుంటుందనే ఉద్దేశంతో మన దేశ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగం రచించిన తర్వాతనే మనకి స్వేచ్ఛ, స్వాతంత్రం, హక్కులు, బాధ్యతలు అనేవన్నీ మనకు కల్పించినాయి. ముఖ్యంగా ఈ అంబేద్కర్ని కేవలం దళిత జాతి నాయకులుగానే చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికీ కూడా దయచేసి ఆ రకంగా ఎవరు అనుకోద్దండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశ నాయకుడే కాక ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన నాయకుడుగా గుర్తింపు పొందాడు. కానీ మన దురదృష్టం ఏమంటే ఇతర దేశాల్లో కూడా ఎన్నో రకాలుగా అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నారు. మన దురదృష్టం మన భారతదేశంలోనే ఆయన ఇంకా కొన్ని ప్రదేశాల్లో చిన్న చూపు చూస్తున్నారు. అలా కాకుండా భారతదేశమే గర్వించదగ్గ యుగ పురుషుడు అంబేద్కర్ గారు. అతన్ని అందరూ కులాలకి, మతాలకి అతీతంగా అందరూ గౌరవించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం శుభాకాంక్షలు. మాట్లాడండి. అందరికీ సరేమ్మా.